మొన్నటి వరకు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ముందు వరకు కూడా సేవకులు అనగానే చాలా చీప్గా మాట్లాడేవారు కొంతమంది బ్యాచ్. మీకు కారు అవసరమా, బస్సుకి వెళ్ళిపోవచ్చు కదా, కారు అవసరమా, ట్రైన్కి వెళ్ళిపోవచ్చు కదా, కారు అవసరమా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, సైకిల్ మీద పోవచ్చు కదా అంటాడు ఎవడో ఒకడు. ఉదాహరణగా నన్నే అన్నాడు అనుకుందాం, నీకు కారు అవసరమా, ఎద్దుల బండి ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఎద్దుల బండి ఎక్కి వెళ్ళిపోతావు, నువ్వు కాపాడుతావు నన్ను, నువ్వు కాపాడుతా అంటే నాకు నా కంచె, నా కారు నా దేవుడిచ్చింది. అలా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావు? ఒక సేవకుడు చేసే పని ఈ విమర్శించేవాడు చేయలేడు. చేయగలవా నువ్వు అంటే చేయలేవు, నీ వల్ల అవుతుందా అవ్వదు. ఒక 100 మందిని నిలబెట్టి వాళ్ళకు మారు మనసు కలిగేలా వాక్యం చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. కానీ నీ కారు అవసరం అని కామెంట్ మాత్రం పెట్టగలవు, నీకు అదొక్కటే వచ్చు. అది పెట్టగలిగే సమర్థుడు నువ్వు ఏం చెప్పాలి తెలుసా? నేను కాలినడకని తిరుగుతూ, ఎద్దుల బండి మీద వెళ్తూ, సైకిల్ దొక్కుని వెళ్ళిపోతూ, ఇదిగో 1,00,000 మందికి సువార్త ప్రకటించి బాప్తిస్మ ఇచ్చాను అని చెప్పగలవా? చెప్పలేవు. ఇది కడుపు మంటతో చేసే కామెంట్ ఇది. కానీ ఈ కడుపు మంట ఎక్కడి దాకా దారి తీస్తుందంటే ఒక మనిషిని సాతాను చంపటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం, లేదా సాతాను నశింపజేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అది సాతాను ప్లాన్లు సాతానుకుంటాయి, దేవుడి ప్లాన్లు దేవుడి అయితే సాతాను ప్లాన్లు సాతానుకుంటాయి. ఇప్పుడు ఇది దేవుడు వేసిన కంచె, నేను అందులోంచి బయటికి పోకూడదు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతా, నా కారు దేవుడు ఇచ్చినా కూడా నేను దాన్ని వాడను అంటే మూర్ఖుడివి నువ్వు. నేను నడుచుకుంటూ వెళ్ళకూడదు నేను, ఎందుకంటే నేను పరిచర్య చేస్తున్నాను కనుక, అపవాదికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను కనుక, అపవాదికి వ్యతిరేకంగా నడుము బిగించాను కనుక, ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె వెతుకుచున్న అపవాదికి నేను టార్గెట్ అవ్వచ్చు. వాడికి నచ్చను నేను. లోకము నన్ను ద్వేషిస్తోంది కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది అన్నాడు ప్రభు? ద్వేషిస్తుంది. లోకం నన్ను ద్వేషిస్తుంది, నన్ను ద్వేషిస్తున్న లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు. అందరూ ఇష్టపడరు, కొందరు ద్వేషిస్తారు. మరి అలాంటప్పుడు నువ్వు చెయ్యలేని పని ఒకడు నిలబడి చేస్తున్నప్పుడు నువ్వు వాడికి సపోర్ట్గా ఉండాలా, వాడికి కమ్మగట్టాలా? పోనీ వాడు చేసే పని నువ్వు చేయగలవా? నువ్వు చేయగలవా? నీ వల్ల కాదు, ఆ సంగతి నీకు తెలుసు. మరి వాడికి సపోర్ట్గా నిలబడాలా? నేను చేయలేనయ్యా, నా తండ్రి పని మా అన్నయ్య నిలబడి చేస్తున్నాడు, నేను చేయలేనయ్యా, నా తండ్రి పని మా తమ్ముడు నిలబడి చేస్తున్నాడు, ఈయనకి నేను సపోర్ట్గా ఉంటే చాలు, ఈయన చేసే పనిలో నాకు కూడా వాటా వస్తుంది. యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వారి భాగం కూడా అంతే. నేను ఎడలేనయ్యా, ఇతను పంపిస్తాను. ప్రకటించి వారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? నువ్వు ప్రకటించు లేదా పంపించు అన్నాడు ప్రభు. నేను వెళ్ళలేను, ఆయన వెళ్తాడు. నేను చేయలేను, ఆయన చేయగలడు. ఆయనకున్న గట్స్ నాకు లేవు, ఆయనకున్న సామర్థ్యం నాకు లేదు, ఆయనకున్న జ్ఞానం నాకు లేదు, ఆయనకున్న వివేకం నాకు లేదు, ఆయనకున్న తెలివితేటలు నాకు లేవు, ఆయనకు దేవుడిచ్చిన ఆత్మాభిషేకం నాకు లేదు. అంత బలమైన ఆత్మతో నడిపించబడుతున్నాడు ఆయన. అతని హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. సో అలాంటి సమర్థత కలిగిన వాడిని నేను వెనకుండి ప్రోత్సహిస్తే చాలు, ఆ దీవెన నా మీద, నా కుటుంబం మీద కూడా ఉంటుంది. అందుకే దావీదును వెంబడిస్తున్న వాళ్ళందరూ అన్నారట, ఇశ్రాయేలుకు దీపమైన నీవు ఆరిపోకుండానట్లు అన్నారు. నువ్వు దీపాన్ని నువ్వు వెలగాలి, మేము వెనకుంటాం, మేము సపోర్ట్ చేస్తాం నీకు, నువ్వు ముందుకెళ్ళి అన్నారు. నిజంగా సేవకుడి విలువ అర్థమైన వాడు నోటి వెంట ఇలాంటి మాటలు వస్తాయి. అందరం దేవుని పిల్లలమే కదా, అందరూ దేవుని బాధ్యత తీసుకున్న వాళ్ళమే కదా, అందరూ ఆత్మల రక్షణ కోసం శ్రమిస్తున్న వాళ్ళమే కదా. ఇందులో ఒక్కొక్కరి తలాంత్ ఒక్కొక్కటి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చి వాడుకుంటాడు. నువ్వు చేయలేని అతను చేస్తున్నప్పుడు నువ్వు వెనకుండా నడిపించి చాలు. అప్పుడు ప్రార్థన చేయి, ప్రభా నేను చేయలేను కానీ నీ కుమారుడు చేస్తున్నాడు, నేను చేయలేను నీ సేవకుడు చేస్తున్నాడు, నేను వెనకుండి ప్రార్థన చేస్తాను తండ్రి, సహకారం చేస్తాను ప్రభా, నేను సహకారిగా నిలబడతాను, అతన్ని నడిపిస్తాను, అతనికి తోడుగా ఉంటాను. అతను చేసే ప్రతి పనిలో వాక్యోపదేశము పొందువాడు, వాక్యోపదేశము చేయువానికి సమస్త పదార్థములన్నిటిలో భాగమియ్యబలను అని చెప్పి కింద పుట్టినోట్లు ఏమంటాడు తెలుసా? అతడు చేసే ప్రతి సత్కార్యంలో పాలిభాగం తీసుకోవాలి అంటాడు. గలతీ పత్రిక చివరి అధ్యాయం క్రింద ఉంటుంది, పుట్టినోట్లో చదువుకోండి. సో కాబట్టి ఆ మాట అనడం చాలా సులభం. నీకు కారు అవసరమా, నీకు ఇది అవసరమా? మొన్నటిదాకా ఏమనేవారు తెలుసా? సేవకుడు కారు దిగి సభా వేదిక మీదకి వెళ్తుంటే కూడా ఒక 4 మనుషులు అవసరం అండి వీళ్ళకే అనేవారు. ఇప్పుడు అంటారా మాట? ఇప్పుడు అంటారా? అనరు. ఎందుకంటే ఆ సభా వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఉన్న వాళ్ళందరూ మనోళ్ళని ఎందుకు అనుకోవాలి?
అంతేనా? చుట్టూత సాతాను సంబంధులు కూడా ఉండొచ్చు. ఎవరు ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు కొంతమంది. దానికి కూడా మనం ఏం చేస్తాం? తప్పు పడతాం. ఎమ్మెల్యే చుట్టూ గన్మెన్లు ఉంటారు, ఎంపీ చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఎందుకంట? థ్రెట్ ఉంది కాబట్టి. వాళ్ళు ప్రజా పాలకులు, ప్రజా సేవకులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ మీద పడిపోకుండా, ఎవరు పడితే వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. అలాగే ఈ నలుగురు మనుషులు దేవుడు వేసిన కంచె అని అనుకుంటే మనకి ఏంటంట పైత్యం? మనకి ఏంటి పోయే కాలం? ఎందుకంత కుళ్ళు? ఇప్పుడు నలుగురు మనుషులు చుట్టూతో ఉండి సేవకుని వేదిక దాకా తీసుకెళ్లారు అనుకుందాం. నీకు ఏందయ్యా అంత నొప్పి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుందా అవసరమా కాదా అనేది? అవసరం అంటావా కాదంటావా? అది అవసరమే కదా, కొన్ని సందర్భాల్లో అవసరమే. ఎందుకంటే నువ్వు చేయలేవు నీ మీద. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను మీకు, డ్రైవర్ని చంపేస్తే బస్ అంతటి లోయలో తోసేయచ్చు, అంతేనా? టార్గెట్ ఇప్పుడు బస్సులు లేపేయాలనుకుంటే టార్గెట్ ఏది? డ్రైవర్ ఒక్కడ పోయాడు అనుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు అంత ఎందుకంటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మన సంఘం దేవుని దయ వల్ల వృద్ధి పొందుతోంది. మన సంఘాలన్నీ కూడా ఫలభరితంగా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మీయ వాతావరణం, దేవుని సేవ చక్కగా జరుగుతోంది. అనేక మందికి సత్యవాక్యం ప్రకటింపబడుతోంది. చాలా సంఘాలకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా భావిస్తూ ఇంకా చక్కగా పరిచర్య కొరకు సంతోషిస్తూ సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నన్ను ఒక్కడే లేపేశాడు అనుకోండి, రేపటి నుంచి మీరు నా స్థాయిలో పని చేస్తారా? మీరు అందరు కలిసి ఏమయ్యా చేస్తారా? ఏమన్నా శ్రీనివాసరావు గారు చేస్తారా? చేయలేరు కదా. మరి నన్ను ఒక్కడిని లేపేస్తే ఏంటి పరిస్థితి? సాతాను టార్గెట్ చేశాడు అనుకుందాం కాసేపు, మీరందరూ నా స్థాయిలో పని చేస్తారా? జరిగిపోద్దా పరిచర్య? నా స్థాయిలో మీరందరూ జరిపించగలరా? ఇక్కడ నిలబడి పర్లేదండి ఆడు పోతే పోయి నేను ఉన్నానుగా, నా పేరు లక్ష్మణ్, నా పేరు వీర్రాజు, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా, ఏం పర్లేదు, ఐఎమ్ హియర్, యూ డోంట్ ఫియర్ అంటావా? అవదుగా. మరేంది అంటే దేవుడు ఒక వ్యక్తిని మాకు అప్పగించాడు, దేవుడు ఒక సేవకుని మాకు అప్పగించాడు, దేవుడు ఈ తరంలో ఒక సేవకుని, ఒక నాయకుడిని పుట్టించుకున్నాడు. అంటే కొన్ని తలాంతులు అతనిలో ఉన్నాయి కనుకనే దేవుడు అతన్ని లేపుకున్నాడు. ఈ తలాంతు లేకపోతే దేవుడు అతన్ని లేపుకోడు. అతడు చేసే పనిలో మేము కూడా పాలిభాగం తీసుకుంటే బాగుంటుంది. దేవుడు కంచె వేసినప్పుడు ఆ కంచెకి పడి మనం ఆడకూడదు. కొన్ని సందర్భాల్లో యోబుకట అతనికిని, అతని కుటుంబమునకును, అతనికి కలిగిన సమస్తమునకు, నేను అంటాను అక్కడ అతనికి కలిగింది కాదు, దేవుడు అతనికి ఇచ్చింది అంటాను. అతనికి కలిగింది కాదు, అది ఏంటది? దేవుడు అతనికి ఇచ్చింది. అలాగే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. అది కంచె, అది ప్రొటెక్షన్. బిల్లీ గ్రహం గారు కూడా చాలా గొప్ప పరిచర్య చేశాడు. చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఆయన కూడా ఒక మంచి కారులో వెళ్ళిపోతుంటే కొంతమంది ఇలాగే అన్నారట, ఎందుకురా నాయన నీకు ఈ కారు అవసరమా అని. ఇప్పుడు ఆయన అన్నాడట, దేవుడు నాకు వేసిన కంచె నీలాంటి వాళ్ళు నా మీద పడకుండా అన్నాడు. నిజమే కదా అది. ఇప్పుడు ఒక వాహనాన్ని ఎన్నుకున్నా ఉన్నప్పుడు ఆ వాహనం ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, దేవుని చిత్తం అది. ఒక పని చేస్తున్న వాడికి ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నాడంటే దానికి ఒక పద్ధతి ఉంది, అది ఒక అవసరం. అది గొప్పకి గర్వానికి పెట్టుకుంటే అది వేరు. కొంతమంది చూడు గొప్పకి పెడుతుంటారు. అది గొప్పకి చేసేది మంచిది కాదు, దాన్ని ఖండించి తప్పలేదు. గర్వంతో చేసేది మంచిది కాదు, దాన్ని ఖండించి తప్పలేదు. విలాసాల కొరకు చేసేది మంచిది కాదు, అది ఖండించి తప్పలేదు. కానీ అవసరం కోసం చేసేదాన్ని కూడా మనం ఏం చేయకూడదు, ఖండించకూడదు. అవసరం వేరు, విలాసం వేరు. అవసరం వేరు, వ్యర్థమైన ఖర్చు వేరు. ఆ వ్యర్థమైన దాన్ని మనం వ్యతిరేకించొచ్చేమో కానీ అవసరమైన ప్రతిదాన్ని వ్యతిరేకించుకుంటూ పోతే మంచి పద్ధతి కాదు. ఇప్పుడు బండి మీద వెళ్ళేవాడిని చూసి హెల్మెట్ అవసరమా నీకు అన్నట్టు ఉంది. ఏమంటాం ఇంకా? నీకు హెల్మెట్ అవసరం అంటే ఏమంటాను చెప్పండి? అవసరమే. ఏమో ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, హెల్మెట్ ఉంటే మంచిదే. అర్థమైందా?
దేవుడు కొన్ని సందర్భాలలో మనకి కంచె వేస్తూ ఉంటాడు. నువ్వు చేయలేవు, అతను చేస్తున్నాడు, చేయని.